ధమాకా వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న రవితేజకు ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెసే దక్కలేదు. వరుసగా 5 పరాజయాలను అందుకున్నాడు. దాంతో మాస్ మహారాజా అభిమానులంతా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. కొంతకాలంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరంగా ఉంటున్న రవితేజ ఇప్పుడు మళ్ళీ వాళ్లను టార్గెట్ చేస్తూ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎలా ఉందో తెలుసుకుందాం. రామసత్యనారాయణ తన భార్య బాలామణితో కలిసి ఓ బేవరేజ్ కంపెనీ నడుపుతూ ఉంటాడు. వాళ్ళ కొత్త ప్రోడక్ట్ అనార్కలి కోసం స్పెయిన్ లో ఉన్న మరో ఇంటర్నేషనల్ బేవరేజ్ కంపెనీతో టైఅప్ కు ట్రై చేస్తే అది కాస్త రిజెక్ట్ అవుతుంది. దానికి కారణం తెలుసుకోవడానికి తన పిఏ లీలాతో కలిసి రామ్ స్పెయిన్ కి వెళతాడు. ఆ కంపెనీ ఓనర్ మానస శెట్టిని కలిసిన తర్వాత ఇందులో ఆమె పిఏ విందా ఉరఫ్ బెల్లం హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. వింద నిజ స్వరూపాన్ని మానసకు తెలియజేయడంతో పాటు అనార్కలి బ్రాండ్ ప్రమోషన్ విషయంలో అతను సక్సెస్ అవుతాడు. ఆ క్రమంలో రామ్ అనుకోకుండా మానసకు శారీరకంగా దగ్గరైపోతాడు. ఈ విషయాన్ని అక్కడితో వదిలేయాలని ఇద్దరు అనుకుంటారు. రామ్ ఇండియా తిరిగి వచ్చి బిజినెస్ రొటీన్ లో పడిపోయిన టైంలో మానస అతన్ని కలవడానికి హైదరాబాద్ వస్తుంది. నా మొగుడు నాకే సొంతమని భావించే బాలమణికి రామ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న మానసకు మధ్య అతనెలా నలిగిపోయాడన్నదే ఈ చిత్ర కథ. ఇటు లవర్ అటు వైఫ్ మధ్య నలిగిపోయిన మగవాళ్ల కథతో వేలాది చిత్రాలు వచ్చాయి. ఈ తరహా సినిమాలన్నీ ఒకే టెంప్లెట్ తో సాగుతాయి. భార్యకు తెలియకుండా ప్రియురాలితో రాసలీల సాగించిన భర్త ఇద్దరిని ఒకేసారి కలిస్తే ఏం జరుగుతుందనే దానిలోంచే ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ను క్రియేట్ చేస్తారు. అదే పని దర్శకుడు కిషోర్ తిరుమల ఇందులోనూ చేశాడు. ఇలాంటి సినిమాలు చూస్తున్నంతసేపు బాగానే అనిపిస్తాయి, హాయిగా నవ్వుకుంటాం. ఇద్దరు ఆడవాళ్ల మధ్య మగాడు నలిగిపోతుంటే ఎంజాయ్ చేస్తాం. అయితే తనను అమితంగా ప్రేమించే భార్యను కాదని వేరొకరితో అతను ఎందుకు శారీరకంగా దగ్గరయ్యాడు, అతనికి పెళ్ళైపోయిందని తెలిసి కూడా ప్రియురాలు అతన్నే ఎందుకు కోరుకుంటోంది, చేసిన తప్పుకు హీరో ఎలా పశ్చాత్తాపం చెందాడు అనే అంశాల దగ్గర హృదయాన్ని కదిలించే లేదా హత్తుకునే బలమైన కారణం ఉండాలి. కానీ ఈ కథలో అది మిస్ అయింది. అదే సినిమాను తేలిపోయేటట్టు చేసి కేవలం టైం పాస్ మూవీగా మిగిల్చేసింది. రవితేజకు ఇలాంటి పాత్రలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కుపోయినప్పుడు అందులో నుంచి బయటపడే క్రమంలో బోలెడంత ఫన్ క్రియేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో రవితేజ ఈ స్థాయి ఎంటర్టైన్మెంట్ ను మరే సినిమాలోనూ ఇవ్వలేదు. అయితే తన ఫేస్ లో కొంచెం ఏజ్ బార్ అయినట్లు తెలుస్తోంది. డింపుల్ హైతి, అషికా రంగనాథ్ పాత్రలను దర్శకుడు బాగానే డిజైన్ చేశాడు. కానీ సీన్స్ చాలా బలహీనంగా ఉండడంతో ఆ క్యారెక్టర్స్ తేలిపోయాయి. ప్రత్యేకించి డింపుల్ హయతి ఆ పాత్రకు రాంగ్ చాయిస్ అనిపిస్తుంది. సత్య, వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్ తమదైన శైలిలో వినోదాన్ని అందించారు. ఫస్ట్ హాఫ్ లో సత్య మీద తీసిన సీన్స్ మరో లెవెల్లో ఉన్నాయి. అయితే ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చిన తారక్, పొన్నప్ప, గెటప్ శ్రీను పాత్రలు అంత బలంగా లేవు. అజయ్ ఘోష్ది కూడా అర్థం లేని పాత్రే. సునీల్ భార్యగా సోనియా సింగ్ రక్తి కట్టించింది. భీమ్స్ సంగీతం అందించిన మన శంకర వరప్రసాద్ గారు సోమవారం విడుదలైంది. మర్నాడే ఈ సినిమా వచ్చింది. సో సంక్రాంతి బరిలో భీమ్స్ సినిమాలు రెండు బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. ఈ మూవీలో పాత సినిమా పాటలను సందర్భానుసారంగానే బాగానే ఉపయోగించుకున్నారు. కానీ 4.5 దశాబ్దాల క్రితం వచ్చిన శోభన్ బాబు సినిమా కార్తీక దీపంలోని ఆరణి కుమా ఈ దీపం కార్తీక దీపం పాటను పబ్ సాంగ్ గా రీమిక్స్ చేస్తారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. అంత దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్న క్రెడిట్ కిషోర్ తిరుమలకే దక్కుతుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదన్నది తెలిసిపోతుంది. ప్రేక్షకులకు అవుట్పుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మేకర్స్ ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ రిమిక్స్ తరహా స్టోరీ, స్క్రీన్ ప్లేను ఆడియన్స్
ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారన్నది $1,000,000 ప్రశ్న.